నీకు ఇటువంటి చోట మనం ఉన్నాం, అసలు వెళ్ళిపోదాం అక్కడి నుంచి, అక్కడ ఉండకూడదు. ఆ సురుచి ఉందే, ఏకవచనంలో తిట్టకూడదురా, రాజుగారు వింటే కష్టం. సురుచి అనకూడదు, చిన్నమ్మ చిన్నమ్మ అనాలి. పోనీ అదే అది ఉందే, అది మరి మళ్ళీ అదే మాట్లాడు, అది ఇది అనకూడదురా నాయన. ఆవిడ రాణి, ఇప్పుడు నేను పేరుకే రాణి, ఎక్కడా సంతకం లేదు నాది, అంతా ఆవిడికి అధికారం. అలా కాదు, వాడు అవమానపరిచింది నన్ను, భయంకరమైన అవమానం, అది భరించలేని అవమానం. నన్ను మాత్రమే కాదు నిన్ను అంది. నీ గర్భం పనికిరాని గర్భమట, నీ గర్భంలో పుట్టాను కాబట్టి నేను పనికిరానట అని ఇలా ఎత్తుకున్నాడు పిల్లవాడు. ఎప్పుడు ఇంత కోపం చూడలా. ఆవిడ చూసి, ఆవిడ ఈ కాలంలో వాళ్ళైతే ఆ సురుచి ఉందే, దరిద్రం అది, అదంతే, ఇలా ప్రారంభాలు చేసి తిట్టేవాళ్ళేమో. కానీ ఆవిడ ఆ పని చేయలా. ఈ కాలం మనిషి కాదు ఆవిడ. ఎవరైనా తిడితే మనం కలవటానికి సిద్ధంగా ఉంటాం. అవును, నిజమేనే. శాంతపరచాలి అనేది ఎవరికీ ఆలోచన ఉండదు. ఇంకొంచెం లేని పెట్రోల్ తీసుకొచ్చి పోస్తారు, కొనుక్కొచ్చి మరీ పోస్తారు ఆజ్యంలో, పెరగాలేని. కానీ సునీతి ఆ పని చేయలే. అట్లా అనకూడదు నాయన. ఆవిడేం చెప్పిందో అది సత్యమే. ఎంత చక్కగా చెప్పిందంటే, సురుచి సత్యమాహేదం. ఆవిడ చెప్పిన మాట సత్యమే, ఏం అబద్ధం చెప్పలా. అంటే ఇంకా కోపం, అమ్మ కదా ఏం అనలేడు, అమ్మ మీద ప్రేమ. కానీ ఈవిడేమో ఇట్లా చెప్తోంది. ఏంటమ్మా నువ్వు కూడా ఇలా అంటావు అంటే, అవునరా నాయన, ఆవిడ సత్యమే చెప్పింది. సత్యమాహేదం స్వల్ప భాగ్యోసి పుత్రక. నీ భాగ్యం అంతే, మన అదృష్టం అంతే, ఏం చేస్తాం, అందరికీ అన్నీ వస్తాయి ఆ లోకంలో. స్వల్ప భాగ్యోసి అనుకో, నాకు ఇంతే రాసి పెట్టుంది అని. ఒక గది ఇచ్చారు పడుకోవటానికి, ఒక మంచం ఇచ్చారు, తినటానికి తిండి పెడుతున్నారు, తిందాము ఉందాము పోదాము అంతే. ఆవిడ పద్ధతి ఎట్లా ఉంది, ఆవిడ సర్దుకుంది పాపం. ఆవిడేం చేస్తుంది, రాజుగారితో పోట్లాడలేదు కదా. ఆవిడ చాలా సత్వగుణం ఆవిడది, పోట్లాడే గుణం కాదు ఆవిడది. నా పదవి నాకు రాకుండా పోతే నా చంపేస్తాను. కైకేయిలాగా ఉంటే అమ్మో, ఉత్తానపాదుడు అసలు పరిగెత్తేవాడు, ఉత్తుత్తి పాదుడైపోయేవాడు, ఉత్తానపాదుడు కాస్త పరిగెత్తేవాడు. అని అట్లా కాలే పరిస్థితి. ఈవిడ చాలా పాపం, చాలా సౌమ్యంగా ఉంది. స్వల్ప భాగ్యోసి పుత్రక. ఏం చేస్తానరా, మన భాగ్యం అంతే. నహి పుణ్యవతాం వత్స సపత్నైరేవ ముచ్యతే. ఇప్పుడు నీలో గనక పుణ్యం ఉండి ఉంటే, నీలో పుణ్యం లోపించింది, నీలో పుణ్యం తగ్గిపోయింది, అంత మాట నువ్వు పడాల్సి వచ్చింది అని అంటే, నిన్నంత మాట ఆవిడ అనింది అంటే, ఆవిడది మాత్రమే తప్పు అని ఎందుకు అనుకుంటావు? నీలో ఏం లోపం ఉందో, నువ్వేం తప్పు చేసావో చూసుకో. పిల్లవాడే అయ్యో పాపం అని వదలొచ్చుగా ఆవిడ. నువ్వు చూస్తే ఎంత ముద్దుగా ఉన్నావు. నీలాంటి పిల్లవాడిని అంతేసి మాట ఆవిడ అనింది అంటే, నీలో పుణ్యలోపం ఉంది అనే కదా. నహి పుణ్యవతాం వత్స సపత్నైరేవ ముచ్యతే. పగవాళ్ళు కూడా ఇలా పిల్లలతో మాట్లాడరు, నిజమే. కానీ నీతో ఆవిడ అట్లా మాట్లాడింది, పిన్నమ్మ నీతో మాట్లాడింది. ఏమిటి కారణం? నోద్వేగస్తాత కర్తవ్య. కోప్పడద్దు నాయన, ఎందుకు అంత కోపం, బీపీ తెచ్చుకోవద్దు, శాంతించు. నోద్వేగస్తత్ర కర్తవ్య కృతం యద్భవతా పురా. ఏమో పూర్వంలో ఏం చేసావో నువ్వు, ఈ జన్మదే నువ్వు చూసి పోట్లాడుతున్నావు, కోప్పడుతున్నావు. పూర్వజన్మలో ఏం చేశావు, అది నువ్వేగా చేసింది. తత్కోపహర్తుం శక్నోతి. దాన్ని అపహరణం చేయటానికి, అంటే తీసేయటానికి, నువ్వు పూర్వజన్మలో చేసిన అపరాధాన్ని పోగొట్టడానికి శక్నోతి దాతుం కశ్చాకృతం త్వయా. నువ్వు చేయనిది ఇవ్వటానికి కానీ, నువ్వు చేసింది తీసేయటానికి కానీ ఎవరికి శక్తి ఉంది ప్రపంచంలో? ఎవరికి శక్తి? నువ్వే అనుభవించాలి. నువ్వు చేసింది నువ్వు అనుభవించాలి. నువ్వు పూర్వంలో ఏం చేసి వచ్చావో, ఏ అపుణ్యం చేశావో, ఏ పాపం చేశావో, కాబట్టి ఆవిడ నిన్ను అవమానపరిచింది. నువ్వు రాజు అవ్వటానికి యోగ్యత సంపాదించుకోలేదేమో కదా. ఏదో నా గర్భంలో పుట్టావు అంతవరకే. నా గర్భంలో పుడితే నువ్వే రాజు అవుతావు, రాజుగారు చెప్పాలిగా ఆ మాట. కాబట్టి నీకు లేనిది ఎవరు నీకు ఇవ్వలేరు.
నీకుండే యోగ్యతకి తగ్గట్టుగానే నీకు ఇస్తారు. అందుకనే కదా ఇంద్రుడు మనం చెప్పుకున్నప్పుడు, అమ్మ వరాలు పుచ్చుకోవటానికి నాకు యోగ్యత ఉంటే వరం ఇవ్వు అని అడిగాడు. వరాలు నువ్వు ఇస్తానంటున్నావు, కానీ నా దగ్గర ఏం లేదే. అరే నా దగ్గర సిద్ధంగా ఉందిరా, అమృతం పట్రా అంటే పాత్ర లేదండి అంటే ఏం చేస్తాం? సరే కాదు. బుద్ధివంతుడైతే నోరు తెరిచి కూర్చుంటాడు, ఇక్కడే పోయమ్మా అంటాడు కదా. ఉండమ్మా పాత్ర తెస్తాను అంటే, అమృతం ఇస్తాను అంటే పాత్ర కోసం, అది అపాత్రత. పాత్రత లేదు అక్కడ కదా. కాళిదాసుకి అమ్మవారు ప్రత్యక్షమయ్యి 2 చూపెట్టింది. చూడు ఆయన ఇలా పాలు తేనె, ఏం కావాలి నీకు అంటే, రెండోసారి ఇవ్వమ్మ చూస్తానన్నాడు. పరీక్ష చేసుకుని చూసి 2 కలిపేసి తాగేశాడు. ఒరే ఇంత పని చేసావేంట్రా అంటే, నువ్వు ఇచ్చేవన్నీ కావాలి మాకు అన్నాడు. సరే అయితే నీకు 2 వస్తాయి పో అని. మంచి సంగీత విద్వాంసుడు కూడా కాళిదాసు కవి, మంచి సాహిత్యము అలాగే ఉంటాయి ఆయన పద్యాలన్నీ కూడా. అలా ఇచ్చేది తీసుకోవాలంటే యోగ్యత కావాలి, శక్తి కావాలి. అది నీకుందో లేదో. నోద్వేగస్తాత కర్తవ్య. అందువల్ల నువ్వు కోప్పడద్దు. పూర్వజన్మలో చేసుకుని ఉంటేనే, పుణ్యం సంపాదన చేసుకుని ఉంటేనే రాజాసనము, ఛత్రము, ఈ వైభవాలు, వైభోగాలు ఇవన్నీ కూడా కలుగుతాయి. లేకపోతే ఊరికే వస్తాయా? ఇవన్నీ అందరికీ వచ్చేవా? కాదు కదా. ప్రస్తుత జన్మలో చేసిన దాంతో ఇవన్నీ వస్తాయి అని మాత్రం అనుకోవటానికి వీల్లేదు. పూర్వజన్మ పుణ్యము దానికి అవసరం. మరి పూర్వజన్మ పుణ్యము లేదంటే ఇప్పుడైనా చేసుకోవాలి. ఇప్పుడు పుణ్యం చేసుకుని తయారవ్వాలి. తయారైతే అప్పుడైనా వస్తుంది అని ఆ సురుచి గత జన్మలో ఏదో పుణ్యం చేసుకుందిరా నాయన. కాబట్టి ఆవిడికి రాజుగారి ప్రేమ దక్కింది, వాళ్ళ అబ్బాయికి రాజసింహాసనం దక్కింది. ఏం చేస్తాం, మనకి లేదు. నేను పుణ్యం చేసుకోలేదు, నిన్నెందుకు అనాలి పాపం? నువ్వు నా కడుపును పుట్టావు, పిల్లవాడివి, నీకేం తెలుసు? పోనీ నేనే పుణ్యం చేసుకోలేదేమో. కాబట్టి రాజుగారికి ప్రేమకి నోచుకోలేకపోయా, నిన్ను రాజుని చేయలేకపోయా, కాబట్టి నన్ను కూడా క్షమించరా అని చెప్పి, నేను కూడా పుణ్యవంతురాల్ని కాదు నాయన. ఆమె పుత్రుడైనటువంటి ఆ ఉత్తముడు నాడే, వాడు చాలా పుణ్యం చేసుకున్నాడు, అందుకే ఆమెకి పుత్రుడిగా పుట్టాడు. నువ్వు కొంచెమే పుణ్యం చేసుకున్నావు, ఏం చేస్తావు? సరే, ఆ పిల్లలకి చెప్పవలసిన విధానం. ఆ చిన్నతనంలో మనము శత్రుత్వము, కోపము, ద్వేషము ఇవన్నీ నూరి పోసేస్తే అవే పెరిగి పెద్దవవుతాయి. దానివల్ల ప్రయోజనం లేదు. అందుకని ఆవిడ ఆ పని చేయలా. తథాపి దుఃఖం న భవాన్. అయినా పర్వాలేదు, నువ్వు దుఃఖపడద్దు, ఏడవద్దు. ఎందుకు? కర్తుమర్హతి పుత్రక యస్య యావత్ సతేనైవ స్వేన తుష్యతి బుద్ధిమాన్. అయినా బుద్ధివంతుడంటే ఎవరో చెప్తాను విను. ఎవరికి ఏది ఉందో, ఏది లభించిందో దాంతో తృప్తిగా ఉండేవాడు తన దగ్గర లేనిదాన్ని కూడా సంపాదించుకోవటానికి శక్తిమంతుడవుతాడు. ఎంత అద్భుతమైన మాట. ఏది ఉందో దాన్ని నువ్వు ముందు చూసుకో, లేని తర్వాత వస్తుంది. బుద్ధిమంతుడు ఉన్నదాంతో తృప్తి పడతాడు. ఉన్నది ఊరగాయ అయినా కడుపు నిండింది కదా, ఏమండి, సంతోషం. అది లేకపోతే ఏం చేసేవాడు? ఉన్నది చూడు, అది ఉంది, ముందు నోట్లో వేసుకో, ఏం చేస్తాం, తప్పదు. తర్వాత కావలసిన పదార్థాలు సంపాదించుకో, ప్రాణాలు నిలబెట్టుకో ముందు కదా, ఉన్నది చూసుకో. తత్పుణ్యోపచయే యత్నం కురు సర్వ ఫలప్రదే. కాబట్టి నాయనా, నువ్వు చేయాల్సింది పుణ్యాన్ని సంపాదించుకోవటానికి ప్రయత్నం చెయ్యి. అది ఎప్పుడూ మనం చేయాల్సిన పని ఒకటే, పుణ్యార్జన, పుణ్య సముపార్జన. అంటే మంచి పనులు వదిలేసేయాలి, ఫలాలు అడగకూడదు, చేసి మర్చిపోతూ ఉండాలి. వాళ్ళే వచ్చి చెప్పినా గుర్తు రాకూడదు మనకి. మీరు మాకు ఆ రోజు ఆ సహాయం చేశారండి. నేనా? మీకా? గుర్తులేదండి. మీరెవరో కూడా గుర్తులేదు. నేను చేసిన సహాయం ఎక్కడి నుంచి గుర్తుంటుంది? ఈ రకమైన సహాయం నువ్వు చేసినప్పుడు పుణ్యం నీ అకౌంట్లో పడిపోతూ ఉంటుంది. మరిచిపోయేంతగా నువ్వు మంచి చేయాలి. అందువల్ల పుణ్యాన్ని సంపాదించు. ఈ పుణ్యము భగవద్ ఆరాధన వల్ల వస్తుంది, భగవద్భక్తి వల్ల వస్తుంది. ఉండే పాపం అంతా కరిగిపోతుంది, కాలిపోతుంది. సకల కిల్బిషాలు కూడా భగవద్ ఆరాధనతో కాలిపోతాయి. కాబట్టి ఆ భగవంతుణ్ణి ఆరాధన చేసుకో. సుశీలో భవ ధర్మాత్మా. అరే పిల్లవాడా, ఇలా కోప్పడద్దు నాయన. ధ్రువకుమార, సుశీలో భవ, మంచి శీల సంపన్నుడివిక. ధర్మాత్మ, ధర్మంగా ఉండు.
మైత్ర ప్రాణిహితే రతః. మంచి అందరితో కలిసిమెలిసి ఉండు, ఫ్రెండ్లీగా ఉండు. ప్రాణిహితే రతః, అందరి యొక్క హితాన్ని కోరుకో. ఎవ్వరూ పాడవాలి అని మాత్రం మనసులో అనుకోవద్దు. ప్రాణిహితే రతః నిమ్నం యథాపః ప్రవణాః పాత్రమాయాంతి సంపదః. ఎలాగైతే నిమ్న ప్రదేశానికి నీరు పారిపోతుందో అలాగే పుణ్యవంతుల్ని వెతుక్కుంటూ వస్తాయిరా సంపదలు అని చెప్పింది ఆవిడ. పుణ్యవంతులు పోవక్కర్లా, వాళ్ళనే సంపదలు వెతుక్కుంటూ వస్తాయి, చూస్తూ ఉంటాయి. ప్రవణాః పాత్రమాయాంతి సంపదః. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, పాత్రత్వాన్ని సంపాదించు. నువ్వు దానికి పాత్రుడివి కా ముందు. అప్పుడు నువ్వు అడగక్కర్లా, నేను వెతుక్కుంటే అదే వస్తుంది. ఎవరు చెప్పక్కర్లా, వస్తుంది, తన్నుకుని వస్తుంది. అది దాన్ని ఇంకెవరు ఆపలేరు. లోపల గంగ ఎవరు ఆపుతారు? అంతే, అది ఒక్కసారి పెళ్ళుబికిందంటే భూమిని కూడా బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేస్తుంది. అలా పాత్రమాయాంతి సంపద అని ఆవిడ ఉపదేశం చేస్తే అప్పుడు నీ ఉపదేశం చాలా చక్కగా ఉంది, సోహం తథా యతిష్యామి. మార్పు వచ్చేసింది. చూసారా, మంచి మాటలు చెప్పేవాళ్ళు చెప్తే ఎక్కడ తగలాలో అక్కడ తగులుతుందని. తగిలింది ధ్రువకుమారుడికి, నేరుగా హృదయానికి తగిలింది అమ్మ మాటలు. ఇంత కోపంగా నేను వస్తే పద అని చీపురు పట్టుకుని బయలుదేరలే ఆవిడ, సురుచికి 4 తగిలిస్తానని. వస్తే కథంతా మారిపోయేది. మామూలుగా అయితే నడుము బిగించేసి జుట్టంతా విరబోసుకుని చేతిలో చీపురు పట్టుకుని, ఏదే సురుచి రావే బయటికి, మావాడిని ఇంత మాట అంటావు నువ్వు అని చేయలే ఆవిడ. హడావిడి చక్కగా శాంతంగా ఉపదేశం చేసింది. చేసేప్పటికీ అమ్మా నీ ఉపదేశాన్ని విన్నాక నాలో ఎంత మార్పమ్మా. సోహం తథా యతిష్యామి, నువ్వు చెప్పినట్టుగా నేను ప్రయత్నం చేస్తాను. ఎలా? యథా సర్వోత్తమోత్తమం, అన్నిటికన్నా ఉత్తమోత్తమైనటువంటి స్థానం, ప్రాప్స్యాం యశేషాణం జగతామపి పూజితం. మొత్తం అసలు ఎవరి ఊహల్లో కూడా ఉండకూడదు అటువంటి స్థానాన్ని నేను పొంది చూపిస్తాన్నాడు. అది ధ్రువకుమారుడు కదా. ఇక జన్మలో ఎవరు ఊహించకూడదు ఇదే స్థానం అని. అటువంటి స్థానాన్ని నేను పొంది చూపిస్తాను. స్థానం ప్రాప్స్యామి అశేషాణం జగతామపి దుర్లభం. ప్రపంచంలో ఒకటే స్థానం ఉండాలి, అది ఇంకొకడు వచ్చి కూర్చుంటానంటే లేదు, అక్కడ ఒకడికే అది సీటు. అటువంటి స్థానాన్ని నేను సంపాదిస్తాను. అమ్మ మాటలు అంత ఉత్సాహం. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది అమ్మా. సురుచి రాజుగారికి ప్రియురాలు అయితేనేమిటి, కానీ ఇప్పుడు శాంతించాడు. ముందులాగా తిట్టడం లేదు, శాంతించాడు. నేను ఆమె గర్భంలో పుట్టాల్సిన పని లేదమ్మా. కొంచెం అలా మనసులో అనుకున్నాడు. అవునరా, నేనెందుకు ఆవిడ గర్భంలో పుట్టలేదు అని అనుకున్నాడు. ఇప్పుడు అది కూడా పోయింది. అవునమ్మా, నేను ఆమె గర్భంలో పుట్టాల్సిన పని లేదు. నీ కడుపున పుట్టిన నేను ఎంత గొప్పగా అభివృద్ధి చెంది చూపిస్తానో చూడమ్మా. నీ గర్భంలో పుట్టానే అని అనుకోవటం ఎంత అవమానం నీకు. అలా అనుకున్నాను, ఇప్పుడు అలా చేయను, తప్పు. నేను అభివృద్ధికి వచ్చి చూపిస్తాను చూడమ్మా, నా ప్రభావాన్ని చూడు. ఉత్తముడు నీకు పుట్టకుండా సురుచికి పుట్టాడు, అయినా కూడా నా తమ్ముడేనమ్మా. వాడంటే నాకేం కోపం లేదు, ఆ ఉత్తముడు కూడా నా తమ్ముడే. కాబట్టి ఆ ఉత్తముణ్ణే ఈ రాజ్యానికి రాజులాగా ఉండని. నాకు అసలు ఆ సింహాసనమే వద్దు, ఆ రాజ్యమే వద్దు. ఎందుకు గోల? నేను కొత్త రాజ్యమే సృష్టి చేసుకుంటాను. ఈ రాజ్యం ఎందుకు? పాపం వాడు కూర్చున్నాడుగా, కూర్చొని మారిపోయాడు ధ్రువుడు. అమ్మ మాటలతో మారిపోయాడు. ఇక మనస్సులో సంకల్పం చేసేసుకున్నాడు, నేను రాజుని కాదు, ఉత్తముడే రాజు. దీని మీద నేను కోరిక పెట్టుకోకూడదు. అయిపోయింది, సంకల్పం చేసేసాడు. ఉత్తముడే రాజు, నా తమ్ముడే రాజు, ఉండని సంతోషంగా, దాని గురించి నాకు చింత లేదు. నేను మాత్రం స్వయం శక్తితో ఎవరూ పొందలేనటువంటి స్థానాన్ని పొంది చూపెడతాను అని చెప్పి సంకల్పం చేసి అమ్మ పాదాలకి నమస్కారం చేసి, మాతృదేవోభవ, అమ్మే మొదటి గురువు, అమ్మ నన్ను అనుగ్రహించు. ఆవిడ భాగవతంలో చెప్పింది, నాయనా నువ్వు
వాసుదేవ భక్తితో, భగవద్ ఆరాధనతో ఆయన గురించి తపస్సు చేసుకురా అని చెప్పింది ఆవిడ. పుణ్యాన్ని సంపాదించుకోరా అని అక్కడ చెప్పేసింది. ఇక్కడ అట్లా చెప్పలా, తానే సంకల్పం చేసుకున్నాడు. నమస్కారం చేసేశాడు. అమ్మా, నేను ఇదిగో వెళ్తున్నాను తపస్సుకి అనే నమస్కారం చేసి అడవులకి బయలుదేరిపోయాడు. అక్కడ అలా అలా వెళ్తూ 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 నేరుగా మధువనము అనే చోటికి వెళ్ళాడు. మధువనం అంటే మనకి ఇక్కడ మైసూరులో కూడా మధువనం అనే పేరుతో ఉంది. ఎప్పుడు నేను చూసినప్పుడు అటువైపు వెళ్ళినప్పుడు ధ్రువకుమారుడి కథ గుర్తు చేసుకుంటూ, ఇక్కడ ఒక రాక్షసుడు ఉండేవాడు, మధు అనే రాక్షసుడు. వాడికి ఒక పుత్రుడు ఉన్నాడు, లవణాసురుడు అని. వాడిని శత్రుఘ్నుడు సంహారం చేశాడు. అక్కడ ఒక మధుర అనేటువంటి రాజధానిని నిర్మాణం చేశాడు చాలా చక్కగా. అక్కడ శ్రీహరి ఎప్పుడూ ప్రత్యక్షంగా సంచారం చేస్తూ ఉంటాడు. అటువంటి ఆ మధువన ప్రాంతాల్లో ఉండేటువంటి అడవికి ఆ ధ్రువకుమారుడు తపస్సు కోసమని బయలుదేరాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడు నేను సునీతి ఉత్తానపాదుల పుత్రుణ్ణి అని చెప్పి అక్కడ ఉండేటువంటి సప్త ఋషులకి నమస్కారం చేశాడు. వాళ్ళు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నారు సప్త ఋషులు. వాళ్ళు కనిపించారు. వాళ్ళు చాలా పెద్దవాళ్ళుగా తెలియదు సప్త ఋషులు అని. చిన్నపిల్లవాడు కదా, ఎప్పుడూ ఎవరు చెప్పింది లేదు, ఫోటో చూసింది లేదు. వెళ్ళాడు, నమస్కారం చేశాడు. వాళ్ళు తపస్సు చేస్తున్నారు. నమస్కారం చేసి తన పేరు తాను చెప్పుకుని, మనం నిన్న చెప్పుకున్నామే, నన్ను గుర్తుపట్టారా అన్లా. వెళ్ళి నమస్కారం చేసి, నేను సునీతి ఉత్తానపాదుల పుత్రుణ్ణి, ధ్రువకుమారుణ్ణి, ఇదిగో మీకు నమస్కారం చేస్తున్నాను, మీకు దండం పెడుతున్నాను అన్నప్పుడు అక్కడ ఆ సప్తఋషులు, రాజకుమారా, నువ్వు చూస్తే చాలా చిన్నవాడివిగా ఉన్నావు, నీవెక్కడ, తపమెక్కడ, ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇక్కడంతా మీదో పులులు, ఘోరమైన మృగాలు ఇవన్నీ ఉండే చోటు ఇక్కడ. చిన్నపిల్లవాడివి, నువ్వెందుకు వచ్చావయ్యా ఇక్కడికి? భాగవతంలో నారద మహర్షి కంటపడ్డారు ధ్రువకుమారుడికి. ఆయన ఉపదేశం చేశారు, మంత్రాన్ని ఉపదేశం చేశారు, ద్వాదశాక్షరీ విద్య. ఆ మంత్రాన్ని వారే ఉపదేశం చేశారు. కానీ ఇక్కడ సప్తఋషుల్ని, తర్వాత నారద మహర్షి కూడా వచ్చి ఉంటారు, లేదా మధ్యలోనే వచ్చి ఉంటారు, దాన్ని పరాశర మహర్షి చెప్పల. సప్తఋషులు ఈ ధ్రువకుమారుని చూసి ఆశ్చర్యపోయి, నాయన నీవెక్కడ, తపమెక్కడ, నువ్వెక్కడా, తపస్సు ఎక్కడా? చిన్నపిల్లలు ఎవరైనా తపస్సులకు వస్తారా? ఏదో ఆటలాట్టుకోవడం పోతారు. కానీ నీవెక్కడ, తపమెక్కడ, భావి శుభశ్రీదమైన ఫలమెక్కడ, రాబోయే ఫలాన్ని నువ్వు ఏదైతే ఊహించి తపస్సు చేయాలనుకుంటున్నావో అది పెద్దది. వాళ్ళకి తెలుసు, చూడంగానే అర్థమైపోయింది, వాళ్ళకి చెప్పక్కర్లా. ఏది భావి శుభశ్రీదమైన ఫలమెక్కడ, నీవి వెర్రి పడుచు బుద్ధులు పోవిడువుము వేగ మగిడి పొమ్ము కుమారా. అది నువ్వు ఈ వెర్రి చేష్టలు, పిచ్చి చేష్టలు మానేసి ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏమైనా నేను చూస్తే ఏదైనా చాలా ఆరోగ్యం ఏమైనా క్షీణించిందా? రోగంతో తట్టుకోలేక ఏమైనా అడవికి వచ్చావా? అలా ఏమి అనిపించట్లా, బాగానే ఉన్నావు నేను చూస్తే. ఎందుకు వచ్చావు? ఇటువంటి ఈ వెర్రి పనులు, ఇటువంటి పిచ్చి పనులు మానేసి నీలాంటి పిల్లలు ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకునేది కాదయ్యా. వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో, తిరిగి వెళ్ళిపో. నిన్ను చూస్తూ ఉంటే ఆరోగ్యంగానే కనిపిస్తూ ఉన్నావు, ఎందుకు బాధపడుతున్నావో మాకొకసారి వివరించి చెప్పవయ్యా అని వాళ్ళంతా అడిగి, తమలో తాము పిల్లవాడు చాలా మంచి వంశంలో జన్మించినవాడు, మంచి తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నవాడు, అయితే సవతి తల్లి చేసిన అవమానానికి బాధపడుతున్నాడు, దాన్ని పోగొట్టుకోవాలి, ఆ అవమానాన్ని తుడిపేసుకోవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని సహించలేకపోతున్నాడు పాపం పిల్లవాడు. ఇలా ములుకుల్లాంటి మాటలు హృదయానికి దిగిపోయి పాపం దానికి వైద్యం దొరక్క కష్టపడుతున్నాడు ఈ పిల్లవాడు. మాటలు తూటాల్లాంటి మాటలు తట్టుకోవడం కష్టం. అవి ఇది శరీరానికి తగిలే ఆయుధాలని తట్టుకోవచ్చు, కానీ మనస్సుకి తగిలే మాటల్లాంటి ఆయుధాలని తట్టుకోవడం చాలా కష్టం. ఆ పరిస్థితి పాపం ఈ పిల్లవాడిది అని, నాయనా మేము నీకు ఏదైనా సహాయం చేయాలా చెప్పరా అని అడిగారు వాళ్ళు. ఏదో వచ్చావు, బాధపడుతున్నావు, కష్టపడుతున్నావు అని సప్త ఋషులు అడిగారు. అప్పుడు ధ్రువకుమారుడు నీళ్లు తాగి
వాళ్ళతో మాట్లాడాలి అంటే పెద్దలతో మాట్లాడటానికి నీళ్లు తాగాలి కదా, ఎందుకంటే వాళ్ళు నీళ్లు తాగించేవాళ్ళు పెద్దలు. నీళ్లు తాగి చెప్పాడు, నాహమర్థమభీప్సామి, నాకు ఏ సంపద వద్దు, అందుకోసం కాదు నేను వచ్చింది. చూడండి అసలు ఆయన మనసులో ఏముంది. ధ్రువుడు, నరాజ్యం ద్విజసత్తమాహ, నాకు రాజ్యాలు వద్దు, తత్స్థానమేకమిచ్చామి, నాణ్యేన భుక్తం నాణ్యేన యత్పురా, నాకు ఈ సృష్టిలోనే ఇప్పటి వరకు ఎవరు అనుభవించనటువంటి స్థానం ఏదైనా ఉంటే చెప్పండి, అటువంటి స్థానానికి ఎక్కి అలంకరించి కూర్చోవాలని నాకు కోరికగా ఉంది అని చెప్పాడు. ఏమిటండి ఎంత గొప్ప మాట. అటువంటిది ఏదైనా ఉందా? అటువంటిది ఉంటే గనక దాన్ని ఎలా సంపాదించుకోవాలో కూడా చెప్పండి అని అడిగినప్పుడు గోవిందం, అప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ సప్తఋషులు అందరూ ఒక్కొక్క మాట చెప్పారు. అందరూ ఒక్కొక్క మాట చెప్పినట్టుగా అనిపించినా అందరూ ఒకే మాట చెప్పారు. విశేషంగా ఏమన్నారు? మరీచి మహర్షి, అనారాధిత గోవిందైః నరైస్థానం నృపాత్మజ నహి సంప్రాప్యతే శ్రేష్టం తస్మాదారాధయాచ్యుతం. మేము చరిత్రలో ఇప్పటి వరకు విననిది ఒకటి ఉంది. ఏమిటది? ప్రపంచంలో ఎవరైనా సరే ఆ భగవంతుణ్ణి ఆరాధన చేయకుండా, భగవద్భక్తి అనేది లేకుండా గొప్ప స్థానాన్ని పొందినట్టుగా మేము విని ఎరగము. కాబట్టి తస్మాద్ ఆరాధయాచ్యుతం, ఆ అచ్యుతుడైన ఆ భగవంతుడు, ఆ గోవిందుణ్ణే ఆరాధించుకో. తరువాత అత్రి ఇలా అన్నారు, పరఃపరాణాం పురుషో యస్య తుష్టో జనార్దనః స ప్రాప్నోత్యక్షయం స్థానం ఏతత్ సత్యం మయోదితం. నువ్వు అడిగావే అటువంటి స్థానం ఏదైనా ఉందా అని. ఉంది. దాన్ని పొందటానికి ఏదైనా ఉపాయం ఉందా అని అడిగావే. ఉంది. ఏమిటది? భగవదారాధన. ఆ మహావిష్ణువు యజ్ఞపురుషుడు, ఆయన్ని ఆరాధన చేసి ఆయన భక్తితో దుర్లభమైన స్థానాన్ని కూడా అందరూ పొందగలరు. కాబట్టి నువ్వు ఆ ప్రయత్నం చేయి. తరువాత అంగిరో మహర్షి ఇలా అన్నారు, యస్యాంతః సర్వమే వేదం అచ్యుతస్యావ్యయాత్మనః తమారాధయ గోవిందం స్థానమగ్ర్యం యదీచ్ఛసి. చూడు నాయన, ఈ ప్రపంచమంతా ఎవరిలో ఉంది అనుకుంటున్నావు? ఆ భగవంతుడి గర్భంలో ఉంది. అటువంటి ఆ భగవంతుణ్ణి నువ్వు ఆరాధిస్తే, అటువంటి ఆ భగవత్ తత్వాన్ని నువ్వు తెలుసుకోగలిగితే, ఇప్పటి వరకు ఎవరు పొందనటువంటి స్థానాన్ని నువ్వు పొందుతావు అని అంగిరో మహర్షి చెప్పాడు. ఇక పులస్త్యుడు, అప్పటి సప్తఋషులు వీళ్ళు. ఇప్పుడు సప్తఋషుల్లో పులస్త్యుడు వినిపించడు మనకి, అప్పటి సప్తఋషులు వాళ్ళు. అంటే దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఇది అన్యకల్పంలో జరిగిన కథ అని. అందుకనే ప్రతి కల్పంలోనూ ధ్రువోపాఖ్యానం జరుగుతుంది. ధ్రువుడు కావాలిగా. ఇటువంటి కథల్లో మార్పులు ఉండవు, కానీ ఋషులు మారుతూ ఉంటారు, విషయాలు మారుతూ ఉంటాయి. దీన్ని బాగా గమనించుకోవాలి. ఇక పులస్త్యుడ, పరం బ్రహ్మ పరం ధామ యోసౌ బ్రహ్మ తథా పరం తమారాధ్య హరిం యాతి ముక్తిమప్యతి దుర్లభాం. నాయనా, నువ్వు ఏదో గొప్ప స్థానం గురించి అడుగుతున్నావు. ఆయన పరంబ్రహ్మ, ఆయనే పరంధామ. ఆయన్ని గనక కొలుచుకుంటే స్థానాలేమిట్రా? ముక్తే లభిస్తుంది. ముక్తిమప్యతి దుర్లభాం, అతి దుర్లభమైన ముక్తి కూడా లభిస్తుంది ఆయన్ని భజిస్తే అన్నప్పుడు. తరువాత క్రతువు అనే మహర్షి ఇట్లా చెప్పారు, యో యజ్ఞ పురుషో యజ్ఞే యోగే